శాసనమండలిలో వైస్ ఛాన్సలర్ల నియామకం, మహిళలపై లైంగిక వేధింపులు, దిశ చట్టం, చేనేత కార్మికుల అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. విపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రులు ధీటుగా జవాబిచ్చారు. ప్రతిపక్ష సభ్యులు వారిని వాదించే ప్రయత్నం చేయగా సభలో గందరగోళం నెలకొంది. సభను పలుమార్లు చైర్మన్ వాయిదా వేశారు. మళ్లీ మండలి ప్రారంభమైనా విపక్ష సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల రాజీనామాల వ్యవహారంపై అధికార విపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అయితే బెదిరించినట్లు ఎవరూ చెప్పలేదని, ఇందుకు ఆధారాలు లేనందున వెంటనే ప్రివిలైజ్ మోషన్ను తీసుకోవాలని మండలి చైర్మన్ను లోకేష్ కోరారు. ఈ సమయంలో వాగ్వాదం జరగడంతో సభ 10 నిమిషాలు వాయిదా పడింది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రారంభమైన సభలో విపక్ష సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. బెదిరించి రాజీనామా చేపించారు అనేది వాళ్ళు అన్నారు. అధ్యక్ష, టోటల్ గా 17 మంది రాజీనామా చేస్తే 10 మంది పర్సనల్ ఆర్ నో రీజన్స్ తో రాజీనామా చేశారు. లెటర్లు నాదర్నే 2 ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు. 5 ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అందుకే రాజీనామా చేశారు అని ఇచ్చారు. ఎవరు బెదిరించాం, పలానోళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు, ప్రొటెస్ట్ తో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పాలి. అసలు ప్రసాద్ రెడ్డి గారికి ఏ అర్హతతో మీరు ఇచ్చారండి? యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా? అలాంటి వాళ్ళకి మనం ఇస్తాం. అధ్యక్ష, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సార్ ఇప్పుడు ఎవరు నియమించారు సార్? జీపీ రాజశేఖర్ గారు. ఎవరైనా IIIT ఖరగ్పూర్ నుంచి వచ్చాడు. అధ్యక్ష, ఐఎమ్ ప్రౌడ్ టు సే అబౌట్ దట్. నెక్స్ట్ టైం నేను చెప్తున్నా, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసే వాళ్ళు ఈ రోజు క్యూ కడుతున్నారు. ఏముంది అధ్యక్ష, లెటర్లు మించిన దాంట్లో అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని రాజీనామా చేయమని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అని చెప్పి క్లియర్ రాశారు కదా అధ్యక్ష. అందుకే ఎంక్వైరీ ఏమన్నా చెప్తున్నాం అధ్యక్ష. స్ట్రైట్ క్వశ్చన్, మొన్న ఏమన్నారు? బెదిరించామన్నాడు ఆయన. ఎక్కడుంది అధ్యక్ష బెదిరించాను? దయచేసి మీరు చదవాలి అధ్యక్ష. మంత్రి గారు నేను మాటలు చెప్తున్నాను, నిజంగా ఆయన తెలుస్తుంటే ఎంక్వైరీ ఏమనండి. వచ్చారు మీకు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా. దేనిపైన ఎంక్వైరీ అవ్వాలి సార్? థ్రెట్ అనే పదం లేదు. రాజారెడ్డి గారి చెల్లి కోడలో వీసీ అవ్వలేదు, ఫ్యాక్ట్ కాదా సార్? అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొచ్చగారు. ఇట్ట నుంచోండి. అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి. గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు. ఈయనేమో ఇట్లా అంటాడు. ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెట్ అన్న పదం ఎక్కడ? బెదిరించామని ఇంగ్లీష్ లో థ్రెట్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి. అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. మహిళలపై లైంగిక వేధింపులు, దిశ చట్టంపై మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. దిశ యాప్ కొనసాగించకపోవడం వల్ల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి ఆరోపించారు. గట్టిగా కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిత గత ప్రభుత్వం టార్గెట్లు పెట్టి పురుషులతోనూ దిశ యాప్ డౌన్లోడ్ చేయించిందని మండిపడ్డారు. హోంమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. గందరగోళం మధ్య మండలి చైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు. ఈ ప్రభుత్వం దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా, లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా? ఒక్కసారి గుండెల మీద చేసుకుని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత అయిందా? ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు ఆ దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్లు పనిచేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ను మేము ఏర్పాటు చేస్తున్నాం. అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. నేను నిజంగా మహిళల భద్రత విషయంలోని ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. దిశ యాప్ ని టార్గెట్లు పెట్టి మగాళ్ల చేత కూడా దిశ యాప్ ని డౌన్లోడ్ చేయించుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ లో కనిపించింది అధ్యక్ష. ఉద్యోగాల కల్పన, డిఎస్సీ నోటిఫికేషన్పై విద్యాశాఖ మంత్రి లోకేష్ మండలిలో ప్రకటన చేశారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. 1994 నుంచి 70% టీచర్ పోస్టుల భర్తీ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయని గుర్తు చేశారు. ఈ నెలలోనే నోటిఫికేషన్ వస్తుందని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సీ కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని
నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. చేనేతలకు ఆర్థిక సాయంపై శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. నా నేతన్నలు అని చెప్పిన గత వైసీపీ సర్కార్ వారికేమీ చేయలేదని విమర్శించారు. వెంటిలేటర్పై ఉన్న చేనేతలను చంద్రబాబు జనరల్ వార్డుకు తెచ్చారని అన్నారు. అనంతరం మాట్లాడిన బొత్స మంత్రి అవాస్తవాలు చెప్పారని అన్నారు. మరి గత 5 సంవత్సరాల సేల్స్, ఈ 8 నెలల సేల్స్ చూసుకుంటే 22% సేల్స్ పెంచామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష. ఉచిత విద్యుత్ కోసం 250 కోట్ల రూపాయలతో మేము ఇవ్వబోతున్నాం. వాళ్ళు నేతన్న నేస్తం కింద 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మేము 10 నెలల్లో 445 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంగానే ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి 8 పరిశ్రమలు రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. 200 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. 969 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చారనేది లెక్కలు చూసుకోవాలి అధ్యక్ష. దీని అందరికీ నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష.